పోక్సో కేసులో బండి భగీరథ్ కస్టడీ విచారణ ముగిసింది. భగీరథ్ను 3 రోజులు విచారించిన పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించారు. బండి భగీరథ్ స్నేహితుల వాంగ్మూలం ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు కస్టడీ అనంతరం బండి భగీరథ్ను చలపల్లి జైలుకు తరలించారు. పోక్సో కేసులో బండి భగీరథ్ కస్టడీ విచారణ ముగిసింది. భగీరథ్ను 3 రోజుల పాటు పోలీసులు విచారించారు. పలు కీలక ఆధారాలు కూడా పోలీసులు అతని దగ్గర నుంచి సేకరించినట్టుగా తెలుస్తోంది. బండి భగీరథ్ స్నేహితుల వాంగ్మూలం ఆధారంగానే ఈ పోలీసులు విచారణ జరిపినట్టుగా తెలుస్తోంది. అయితే కస్టడీ అనంతరం బండి భగీరథ్ను చల్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, సంధ్య, పోక్సో కేసులో అరెస్ట్ అయి చర్లపల్లి జైల్లో ఉన్న బండి భగీరథను 3 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు పేట్ బషీరాబాద్ పోలీసులు. ఈ రోజు 3వ రోజు కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఉదయం 9 గంటల ప్రాంతంలో కూడా వైద్య పరీక్షల అనంతరం మల్కాజిగిరి కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచి తిరిగి చర్లపల్లి జైలుకు తరలించినట్టుగా చెప్పుకోవాలి. ఈ కేసుకు సంబంధించి కూడా 3 రోజుల్లో మొదటి రోజు సీన్ రీకరెక్షన్ తో పాటు బాధిత యువతి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అటు స్నేహితులు ఇచ్చిన వివరాల ఆధారం కూడా మొదటి రోజు అతని సీన్ రికర్షన్ చోటు చేసుకున్నట్టు అంటే సీన్ రికర్షన్ జరిగినట్లుగా మనం చూస్తున్నాం. నిన్న కూడా కేవలం పేట్ బషీరాబాద్ పిఎస్ లోనే ఉంచి చాలా కీలక విషయాలను కూడా బండి భగీరథ నుంచి రాబట్టే ప్రయత్నం చేశారు. 3 రోజుల కస్టడీ విచారణలో ఇటు బాధిత యువతి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే విచారణ సాగినట్లుగా చెప్పాల్సి కాబట్టి ఇక 3వ రోజు కస్టడీకి సంబంధించి కూడా కొంత సమయం ఉండగానే ఉదయం 9 గంటల ప్రాంతంలో పేట్ బషీరాబాద్ పిఎస్ నుంచి వైద్య పరీక్షలు తరలించి ఆ తర్వాత మల్కాజిగిరి కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచి చర్లపల్లి జైలుకి తరలించినట్టుగా చెప్పవస్తుంది. కాబట్టి ఈ 2 రోజుల కీలక కస్టడీలో ఎలాంటి సమాచారాన్ని సేకరించాలని కొంత మనకి ఇంకా రావాల్సింది. పూర్తి స్థాయిలో 3 రోజుల కస్టడీ అనంతరం అతన్ని చర్లపల్లి జైలుకు తరలించినట్టుగా చెప్పుకోవాలి. అయితే కిరణ్, ఈ 3 డేస్ కూడా భగీరథ్ పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాచారం ఇచ్చినట్టే భావించవచ్చా? మళ్ళీ అంటే వాళ్ళు కస్టడీకి తీసుకుని మళ్ళీ విచారణ చేసే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి కూడా ఇటు లొంగిపోయే క్రమంలో అతడి వద్ద హ్యాండ్ ఓవర్ చేసుకున్న సెల్ ఫోన్ తో పాటు బాధిత యువతి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే విచారణ సాగినట్టుగా మనమైతే చెప్పాల్సి ఉంటుంది. కేవలం నిన్నంతా అతన్ని పిఎస్ లో ఉంచి కేవలం ఆ యువతి ఇచ్చిన స్టేట్మెంట్, అదేవిధంగా యువతి ఏ విధంగా పరిచయం అయింది, ఆ యువతి స్నేహానికి ఎవరెవరు సహకరించారు ఏంటన్న సమాచారాన్ని కూడా సేకరించినట్టుగా ప్రాథమిక సమాచారం. పూర్తి స్థాయిలో ఈ రోజు కస్టడీ విచారణ ముగిసిన తర్వాత కానీ అంటే ఈ 3 రోజుల కస్టడీ విచారణలో ఎలాంటి దర్యాప్తు జరిగింది ఏంటనేది కొంత అఫీషియల్ గా మనకి సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే కీలక సమాచారాన్ని రాబట్టినట్టుగా సమాచారం. రైట్ కిరణ్.